నమస్తే, నేను క్రాంతి. అన్ని దానాల్లో కంటే ఏ దానం గొప్పది? అన్నదానం మహాదానం అంటారు. కానీ దాని మించి మరొక దానం కూడా ఉంది, రక్తదానం, ప్రాణదానం అని. సో రక్తదానం మీద అవగాహన కల్పించే లైన్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక మిత్రుడు మనతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ సమాజంలో రక్తదానం మీద దురభిప్రాయాలు ఉన్నాయి, అనేక అపోహలు ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయి. నిజంగానే మనకు అవసరం పడుతున్నంత రక్తం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ మనకు దొరుకుతుందా? నిజంగానే అన్ని వేల మంది ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారా? రక్తదానంలో, రక్తదాన శిబిరాల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమి లేవా? మొత్తంగా అసలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రక్తదానం ఎలా జరుగుతుంది, బ్లడ్ బ్యాంక్స్ ఎలా పనిచేస్తున్నాయి, నిజంగా ప్రజలు ఇంకా ఎంత ముందుకు వచ్చి ఎంత రక్తం ఇవ్వాల్సి ఉంది ఈ సొసైటీకి, ఇలాంటి అన్ని విషయాలు దాదాపు 20 సంవత్సరాలుగా రక్తదాన ఉద్యమంలో పనిచేస్తున్న చంద్రశేఖర్ మనతో ఉన్నారు. నమస్తే చంద్ర. ఓకే, ఎలా సాగుతుంది, ఎట్లా సాగుతుంది మీ రక్తదాన ప్రోగ్రామ్స్? చాలా బాగుంటుందండి. అంటే మీరు 20 ఇయర్స్ నుంచి ఈ వర్క్లో ఉన్నారు. అంటే నాకు తెలిసి దాదాపు 10-15 సంవత్సరాల నుంచి మనకు మిత్రత్వం ఉంది. మీ అప్పటి నుంచి నాకు తెలుసు, ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేసిన బ్లడ్ క్యాంప్స్ కూడా మీ ఆధ్వర్యంలోనే చేసినాం. అంటే మీకు ఈ బ్లడ్ డొనేషన్ వైపు రావాలి, అందరినీ బ్లడ్ డొనేషన్ ఇప్పించే దిశలో కొంచెం చైతన్యపరచాలి, రక్తదానం మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్న అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇటువైపు ఎట్లా టర్న్ అయ్యారు మీరు? అంటే వృత్తిరీత్యా నేను డాక్టర్స్తోనే ఉంటాను సార్. ఒక ఫార్మా కంపెనీ తరఫున వర్క్ చేస్తాను కాబట్టి అన్ని హాస్పిటల్స్కి వెళ్తూ మా కంపెనీ తరపు నుంచి వర్క్ చేస్తాను నేను. సో ఆ టైంలో ఏంటంటే ఒక్కొక్కసారి డాక్టర్స్ చాలా ఎమర్జెన్సీగా ఉండటము, హాస్పిటల్ వాతావరణం అంతా కూడా సీరియస్ అయిపోయి ఉండటము, ఇలా జరుగుతున్నప్పుడు ఏంటి ఇలా ఉంటుంది అని అంటే, లోపల ఆపరేషన్ జరుగుతుంది, ఒక పేషెంట్కి బ్లడ్ లేదు, బ్లడ్ బ్యాంక్లో స్టాక్ లేదు. మరి ఇప్పుడు ఎట్లా అంటే అదే భయపడుతున్నాం. రకరకాలుగా మెడికల్ ఏమేమి చేయాలో, సైలెన్స్ కానీ, ప్లాస్మా వాల్యూమ్ సబ్స్టిట్యూట్స్ కానీ ఇలాంటివి పెట్టడానికి, ఆల్బుమిన్ ఎక్కించి పేషెంట్ బతికడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఇవన్నిటికన్నా ముందు మనకి పర్టికులర్గా కావాల్సింది హిమోగ్లోబిన్, రెడ్ బ్లడ్ సెల్స్. సో మనం దానికి బ్లడ్డే ఎక్కియాలి, దానికి వేరే సబ్స్టిట్యూట్ లేదని డాక్టర్స్ చెప్తారు. మరి ఇప్పుడు ఆ పేషెంట్ కండిషన్ ఏంటిదంటే చెప్పలేము. అది డెలివరీ కేసు అనుకోండి, మదర్ లైఫ్ కాంప్లికేట్ అయితే బేబీ పరిస్థితి ఏంటిది? ఒక్కొక్కసారి బేబీ కండిషన్ కూడా సీరియస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి డాక్టర్స్ చెప్తూ ఇక ఏం చేస్తారు సార్ మరి ఈ టైంలో అంటే చూస్తున్నాము, మా హాస్పిటల్ డాక్టర్స్ ఎవరో ఒకళ్ళు ముందుకు వెళ్ళి డొనేట్ చేయాలనుకుంటున్నాము, కానీ ఆ గ్రూప్ మాకు లేదు. ఓకే, కొన్ని హాస్పిటల్స్లో ఆ గ్రూప్ ఇంకా ఉంటే ఓకే, పాజిటివ్ గ్రూప్స్ అయితే. నెగిటివ్ గ్రూప్ అయితే పేషెంట్ ఇది ఓ నెగిటివ్ గ్రూపు, ఇక్కడ మా దాంట్లో ఎవరికి లేదు, మా సర్కిల్లో 10 మందికి చెప్పాము, ఎవరికి దొరకట్లేదు, ఇప్పుడు పేషెంట్ లైఫ్ కాంప్లికేషన్. సో ఇలాంటి వాతావరణాలు చాలా చూస్తాను సార్. తర్వాత డాక్టర్స్ అందరు కలిసి నాకు ఇక డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేయటము, బ్లడ్ ఎవరు చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, ఇవన్నీ బ్లడ్ బ్యాంక్లకు పర్సనల్గా వెళ్ళటము. అండ్ క్యాన్సర్ పేషెంట్స్ అండి, ఒక 11 ఇయర్స్ బాబు హార్డ్లీ 10 kgs ఉన్నాడండి, వినీత్ కుమార్ అనే అబ్బాయి. ఏంటి ఇట్లా ఉన్నాడు అని అంటే, క్యాన్సర్ సార్, ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం వినో, ఒక హార్డ్లీ 3 months 6 months. కాకపోతే ఈ 3-6 months అబ్బాయి బతకాలన్నా కూడా బ్లడ్ ఎక్కియాలి, వీక్లీ వన్స్ ఎక్కియాలి. ఓకే, సో అంటే బ్లడ్ క్యాన్సర్ అయి ఉంటుంది, అది అంతేనా? బ్లడ్ క్యాన్సర్, స్టాక్ లేదు. దెన్ అప్పటికప్పుడు ఒక డోనార్ని పంపించడం, అలా 1, 2, 3, 4 నా కొలీగ్స్ చాలామంది ఉంటారు సార్. ఆ కొలీగ్స్లోనే ఏ పాజిటివ్ ఎవరికి ఉంది అని ఎతికి ఆ డోనార్ని పంపించి ఆ పేషెంట్కి హెల్ప్ చేయడం, ఆ పేరెంట్ సాటిస్ఫాక్షన్, ఇవన్నీ కలిసి ఇక బ్లడ్ డొనేషన్స్కి మీద ఎవరో ఒకరినో ఇద్దరినో పంపించడం కాదు. అవును, ఇంతగానంగా షార్టేజ్ ఉందా బ్లడ్ బ్యాంక్లో, మరి ఇంతకాలం నాకు తెలియదు, ఇకనైనా నేర్చుకోవాలి దీని మీద అని రోజుకి వచ్చేసేపు వెళ్ళి అక్కడ కూర్చోవటము బ్లడ్ బ్యాంక్స్లో. అలా మొదలుపెట్టి ఓకే 1, 2, 3, 5, 10 మందిని ఈ వారంలో పంపించటము. అరే ఏంది ఇంతమంది ఊక ఫోన్లు రావటము, మనం ఎవరినో పంపించటము, ఎత్తుక్కోవటము, బజార్కి వెళ్ళి వాళ్ళని వీళ్ళని మనమే క్యాంప్స్ చేయాలని అలా మొదలుపెట్టాను సార్. సో అంటే ఇప్పటివరకు మీరు ఎన్ని క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి ఉంటారు మీ ఆధ్వర్యంలో కానీ, వేరే వాళ్ళతో చేయించినవి కానీ? మోర్ దాన్ 1000 ఉంటాయి సార్, 1000 or 2000 ప్లస్ ఉంటాయండి. సో అంటే ప్రతి సంవత్సరం ప్రతిరోజు అండి, అంటే ప్రతిరోజు క్యాంప్స్ ఆర్గనైజ్ ఎలా చేయాలి, ఇవాళ కాల్స్ వస్తున్నాయి, ఈ కాల్స్ తగ్గాలి అని అంటే స్టాక్ అక్కడ ఉండాలి, కాబట్టి మనమే ముందుకెళ్ళి క్యాంప్స్ చేయాలి. అట్లా సింగిల్ డోనర్స్ని పంపించటము, హోల్ బ్లడ్కి కానీ, ప్లేట్లెట్స్కి కానీ, ఓన్లీ రెడ్ బ్లడ్ సెల్స్ కావాలన్నా, ఈవెన్ వైట్ బ్లడ్ సెల్స్ కావాలి, వాళ్ళందరికీ ఆ పర్టికులర్ డోనర్స్ని పంపించటము, అలానే క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడము. ఇటు ఈ ఉద్యోగం చేసుకుంటూ ఫ్రీ టైం మొత్తం కూడా వీటి మీద కేటాయించడం. అంటే మీరేమి అంటే స్వచ్ఛంద సంస్థ లాంటిది ఏర్పాటు చేయలేదు కానీ 1 man ఆర్మీగా పనిచేస్తున్నారు. ఓకే,
స్వచ్ఛంద సంస్థలాగా ఏర్పాటు చేయాలి అని అంటే ఒక టీం అంతా ఉండాలి సార్. ఒక టీం ఉన్నప్పుడు ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయి. అలా ఎందుకు నేను వన్ మ్యాన్గానే చేసుకుందాం, నష్టం ఏముంది, ప్రతి కాల్కి నేను లిఫ్ట్ చేయగలను, ఆన్సర్ ఇవ్వగలను. అండ్ అడిగితే ఇచ్చే దేవుళ్ళు కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు. అలాంటప్పుడు మనకి ఇక ఒక ఆర్గనైజేషన్ పేరు కూడా ఎందుకు దీనికి అని నేను ఇక ఇండివిజువల్గానే చేస్తున్నాను సార్. అంటే ఎక్కువ మంది రక్తదానం చేయడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఏంది? ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉన్న అదే కుటుంబ సభ్యుల్లో కొందరిది పనికొచ్చే మ్యాచ్ అవుతున్నా కానీ ముందుకు రావడం లేదు. భయం సార్, ఎవరికి తెలియకపోవటం సార్. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్పిటల్ వాళ్ళు చెప్తారు సార్, అమ్మ మీ పేషెంట్కి కావాల్సిన బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ మీ సర్కిల్లో వెతుక్కోండి. వాళ్ళు వెతుకుతారు, సరే ఒకరికే ఇద్దరికో దొరికే అవకాశాలు ఉంటాయి. కానీ మావాడు పని చేసుకుంటాడు, కూలి పని చేసుకుంటాడు, లేదా ఉద్యోగం చేస్తుంటాడు, వ్యాపారం చేస్తుంటాడు, ఆయన బలహీన పడితే ఇబ్బంది అవుతుంది అని అపోహలు చాలా ఉంటాయి సార్. అసలు వాస్తవానికి మీ నోటీస్కి వచ్చిన అంటే చాలా రకరకాలుగా నాకు తెలిసినవి చాలా ఉన్నాయి. సో మీరు ఆ ఫీల్డ్లో పనిచేస్తున్నారు కాబట్టి అంటే రక్తదానం ఇవ్వడానికి వెనకడుగు వేయడానికి ఉన్న అసలు దురభిప్రాయాలు ఏమున్నాయి మీ దృష్టి? ఒకటేనండి, బలహీన పడతారు, రక్తం ఇస్తే ఏమో అవుతుంది అని భయపడతారు సార్. 99% కేసెస్ అంతేనండి. టైం లేక కాదు సార్, ఒక మనిషికి టైం లేదు అనేది తప్పు సార్. ఆ టైం ఖచ్చితంగా ఉంది. రెండోది వాళ్ళ ఫాదర్కి బ్లడ్ కావాలి, వాళ్ళ బ్రదర్కి కావాలి, మదర్కి బ్లడ్ కావాలన్నా కూడా ఇవ్వని సందర్భాలు చాలా ఉంటాయి సార్. ఇవి ఓకే మనము వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు అనుకుంటే కాదు సార్, ఇవి నేను ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీలో చూసాను సార్. ఒక టీచర్ కానివ్వండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళల్లో కూడా ఈవెన్ అడ్వకేట్స్ కానివ్వండి, డిపార్ట్మెంట్స్ కానివ్వండి, వేరే వేరే డిపార్ట్మెంట్స్, వాళ్ళలో నాకు ఒకరోజు ఒక అడ్వకేట్ ఫోన్ చేసి మా మిస్సెస్కి బ్లడ్ కావాలి. ఓకే, ఏ గ్రూప్ అండి? సో అండ్ సో గ్రూప్. మరి మీదే గ్రూప్? అరే నాదే గ్రూప్ అయితే మీకు ఎందుకు అని రివర్స్ అవ్వడు. తీరా సరే ఆయన అదే గ్రూప్, మరి మీరు ఇవ్వచ్చు కదా అంటే నాకు రేపు పొద్దున్న నేను హైదరాబాద్ పోవాలి, కేసెస్ ఉన్నాయి. అరే మీరు హైదరాబాద్ పోతే ఏమైంది సార్, ఒక 10 నిమిషాలు అయిపోతుంది, మీరు ఒక పావు గంట తర్వాత మీరు నార్మల్గా మీరు బండి మీద కూడా పోవచ్చు హైదరాబాద్ కన్నా. లేదు మీరు ఇస్తారా అయ్యారు అంటే అవేర్నెస్ లేదు సార్ పబ్లిక్. సో వాస్తవానికి రక్తదానం చేయడం వల్ల ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. చాలా ప్రయోజనాలు ఏమేమి ఉంటాయి? అదే సార్, ఇప్పుడు నాకు ఊపిరి తీసుకోవడం బయటకు వదిలిపెట్టడంతో నా లంగ్స్ని క్లియర్ చేసుకుంటున్నాను సార్. మరి అలానే బాడీ లోపల మొత్తం క్లియర్ చేయాలంటే ఎట్లా? మన రక్తాన్ని మొత్తం శరీరంలోకి తీసుకెళ్లేదే సార్, ఆక్సిజన్ ఉన్న సెల్స్ని శరీరంలోకి తీసుకెళ్లేదే రక్తము. మరి రక్తంలో మనం పీల్చుకునే కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, కార్బన్ మోనాక్సైడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. ఈవెన్ మనకు తెలుసో తెలియకో ప్లాస్టిక్ టీ కప్స్ వాడుతున్నాము. ఆహారాల ద్వారా కూడా వచ్చే కెమికల్స్ ఉంటాయి సార్, ఫాస్ఫరస్ లాంటి, ఇలాంటివన్నీ కూడా బ్లడ్లో ఉంటాయి. ఇవన్నీ బయటకు ఎట్లా పోవాలి? ఎప్పుడైతే మనం బ్లడ్ డొనేట్ చేస్తామో ఆ వాల్యూమ్లో ఆ క్వాంటిటీ కూడా పోతుందండి. ఈవెన్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ బయటకు వెళ్ళిపోతాయి కొంత, అండ్ కొలెస్ట్రాల్ బయటకు వెళ్ళిపోతుంది. ఒక స్టడీ ప్రకారంగా 32% కార్డియాక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి సార్ రిపీటెడ్గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల. అది గ్రేట్ సార్. అది సో నేను ఇన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశాను అని ఎవరైనా అన్నారంటే యు ఆర్ ఆల్సో హెల్పింగ్ యువర్ బాడీ టు గివ్ యూ బెటర్ హెల్త్. సో కార్డియాక్ భవిష్యత్తులో గుండె జబ్బులు రావండి అతనికి. అండ్ ఇప్పటికిప్పుడు వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ లైక్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి రావు, ఇంకా హెల్తీగా తయారవుతాడు. ఇంకోటి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా రెడ్ బ్లడ్ సెల్ బతికేదే 120 days, కొత్తవి పుడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే నేను ఒక 350 ml ఇచ్చానో నాకు కొత్త బ్లడ్ సెల్స్ వచ్చేసింది. ఆ వచ్చినప్పుడు నాకు ఇంకా ఎక్కువగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, నాకు ఇంకా హెల్త్ పెరుగుతుంది. సో హెల్తీ బ్లడ్ కూడా ఉంటుంది. పర్ఫెక్ట్లీ ఆల్రెడీ సార్. ఇది ఏ డాక్టర్ని అడిగినా చెప్తారు సార్. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది, మన ఇండియాలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చెప్తుంది, అండ్ ప్రతి డాక్టర్ కూడా ఎంబీబీఎస్ చదివిన ప్రతి డాక్టర్కి ఈ ఫ్యాక్ట్ తెలుసు. కాబట్టి డాక్టర్లు ఎక్కువగా ముందుకు వస్తుంటారు బ్లడ్ డొనేషన్, వాళ్ళే ఎక్కువగా ముందుకు వస్తుంటారు. సో అంటే మన స్టేట్లో అంటే మీ ఎరుకలో మీకున్న అవగాహన మేరకు అంటే నిజంగా ఈ బ్లడ్ డొనేషన్కు ఎంతమంది రావాల్సింది, అసలు ఎన్ని యూట్ల రక్తం సేకరించాల్సిన అవసరం పడుతుంది, ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందను? ఓకే, ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ప్రకారం అండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో 1% జనాభా బ్లడ్ బ్యాంక్స్కి వస్తారనేది ఒక ఐడియా అండి, ఒక స్టడీ. దాని ప్రకారంగా ఒక డిస్ట్రిక్ట్ జనాభా 40 లక్షల అయ్యేది ఉంటే దాంట్లో 1% అంటే 4 లక్షలు ఆ డిస్ట్రిక్ట్లో కలెక్షన్ ఉండాలి. అంటే 4 లక్షల మంది బ్లడ్ బ్యాంక్ వస్తారు మా వాళ్ళకి బ్లడ్ కావాలని, కాబట్టి 4 లక్షల యూనిట్లు మనం సేకరించాలి. అలానే స్టేట్లోనండి 6 కోట్ల జనాభా అంటే 1% అండి, 6 కోట్ల అంటే 6 లక్షల యూనిట్లు వాళ్ళ టార్గెట్ అండి. అలానే ఇండియా వైడ్గానండి 130 కోట్లు అంటే
1,30,00,000 ప్రతి ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా రక్తం అవసరం పడుతుంది. ప్రతి ముగ్గురు 100 మందిలో ఒకరికి అవసరం పడుతుంది. అవుతుంది. మా దగ్గర మేము చూస్తున్న దాని ప్రకారం కూడా జనరల్ పాపులేషన్ లో చూస్తే 1% అనేది అవసరం సార్. కాకపోతే ఏంటంటే మనం ఇండియా వైడ్ గా నియర్లీ 70% మాత్రమే మనం కలెక్ట్ చేయగలుగుతున్నాము. స్టేట్ వైడ్ కూడా అంతేనండి, 68 to 72% కలెక్ట్ చేయగలుగుతున్నాం. డిస్ట్రిక్ట్స్ లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ 80-85% కలెక్ట్ చేస్తున్నా కూడా ఇంకా 30-40% కలెక్షన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ కొన్ని ఉంటాయండి. అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో భారత ప్రభుత్వం అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ బ్లడ్ డోనర్స్ డే అనేది ఒకటి నిర్వహించింది. September 30th అనేది ఎప్పుడైనా బ్లడ్ డోనర్స్ డే అంటే ఒక నేషనల్ వైడ్గా. యాక్చువల్గా మనం June 14th వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే చేసుకుంటామండి. ఓకే, June 14th. ఎస్ సార్. డాక్టర్ కార్ల్ ల్యాండ్ స్టైనర్ అనే అతను ఈ బ్లడ్ గ్రూపింగ్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎక్కువ మందికి ఉపయోగపడింది. అంటే ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ పాజిటివ్, అలానే ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఓబి, ఏబి నెగిటివ్, ఇట్లా ఈ గ్రూపుల్ని ప్రతిపాదించిన సైంటిస్టులు ఇద్దరండి. ఒకరు 8 అయితే కదా గ్రూప్స్ అంతే. ఇది ఇద్దరు సైంటిస్టులు ప్రతిపాదించారండి. ఒకరేమో కార్ల్ ల్యాండ్ స్టైనర్ గారు, ఆయన పుట్టినరోజు June 14 అండి. అలానే ఇంకొక డాక్టర్ గారు నెగిటివ్ RH ఫ్యాక్టర్, అది ఆయన ప్రతిపాదించారు. సో దీంట్లో మేజర్గా మనకి ఈ ఏబిఓ ఏబి ఈ 4టి ప్రతిపాదించిన ల్యాండ్ స్టైనర్ గారి పుట్టినరోజు సందర్భంగా June 14 తారీఖు ప్రపంచవ్యాప్తంగా రక్తదాతల దినోత్సవం చేసుకుంటాం సార్. రక్తదాన దినోత్సవం చేసుకుంటాం. అలానే September 30th రోజు దేశవ్యాప్తంగా చేసుకుంటాం సార్. థ్యాంక్స్ గివింగ్ డే ఆర్ బ్లడ్ డొనేషన్. ఆ సందర్భంగానే అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అనౌన్స్ చేసిన ఒక రిపోర్ట్లో అంటే ఇండియాలో రక్తదానం చేయడానికి అర్హులైన వాళ్ళు కేవలం 32% ఉన్నారు. సో 32%లో వస్తున్న బ్లడ్ కూడా చాలా తక్కువ అన్నది ఒక స్టేట్మెంట్ ఏదో వచ్చింది. అంటే నిజంగానే ఒక వ్యక్తి నేను బ్లడ్ డొనేట్ చేయడానికి నాకు కావాల్సిన అర్హతలు ఏమున్నాయి అంటే 32% అంటే ఒకటి సార్. ఇప్పుడు 100 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కళ్ళు డోనర్ ఎలిజిబుల్ కాదు సార్. మనకి డోనర్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఒకటి వాళ్ళకి ఓటు హక్కు వచ్చే వయసు రావాలి సార్. అంటే 18 కంప్లీట్ అవ్వాలి. నేను ఇవ్వాలి అంటే యాక్చువల్గా ఒక మనిషి రక్తదానం చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? అదే సార్, 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి సార్. ఎప్పుడైతే కంప్లీట్ అయితే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, ఓటర్ లైసెన్స్ వస్తుంది సార్. అంటే నా నేతను నేను ఎన్నుకోవచ్చు, స్వతంత్రంగా నేను ఎన్నుకోవచ్చు. మనం ఎక్కడ చూసినా కూడా వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఉంటుంది సార్. అంటే స్వచ్ఛందంగా ఒక వ్యక్తి వచ్చి రక్తదానం చేయాలి. తల్లిదండ్రులు చెప్పారనో, స్నేహితులు చెప్పారనో బలవంతంగా చేసేది కాదు సార్. సెల్ఫ్ మోటివేషన్తో రావాలి. కాబట్టి 18 నిండాలి సార్. అక్కడి నుంచి 60 సంవత్సరాల వరకు డొనేట్ చేయొచ్చు అండి. 60 తర్వాత కూడా చేయొచ్చు, కానీ స్వచ్ఛంద రక్తదానం చేయాలంటే మాత్రం 60లో సార్. సో 18 నుంచి 60 ఈ 42 సంవత్సరాలు ఈ గ్యాప్ ఏదైతుందో ఈ ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు 32% అమాంగ్ ఆల్ ద పబ్లిక్ అండి. ఇప్పుడు మనకి 130 కోట్ల జనాభాలో 32% అంటే అదే సార్. అది సో ఇంత. బట్ ఈ నెంబర్ కూడా చాలా ఎక్కువ అండి. 18 నుంచి 60 సంవత్సరాలు జనాభా కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు సార్. కానీ వాళ్ళలో కూడా ముందు కావట్లేదు. 60 వరకు ఎందుకు సార్, 18 నుంచి 40 వరకు వచ్చినా కూడా చేసినా కూడా చాలా సఫిషియెంట్ బ్లడ్ అయితే సార్. మనకి సర్ప్లస్ బ్లడ్ డొనేషన్ చేయొచ్చు, కానీ చేయలేకపోతున్నాం. ఓకే, కానీ అవసరం పడ్డంత మేర అయితే దొరకట్లేదు. అంటే మెయిన్గా ఇప్పుడు నల్గొండ జిల్లా విషయానికి వస్తే మనకు నేషనల్ హైవే ఉంది. నేషనల్ హైవే దాదాపు 90 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ఉంటుంది మనకు, మన జిల్లా గుండా పోతుంది. కావాల్సిన యాక్సిడెంట్లు అయితే చాలా సందర్భాలలో బ్లడ్ అవసరాలు పడుతున్నాయి. ఎందుకంటే మనకే తెలిసిన వాళ్ళే మనకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కానీ ట్రామా కండిషన్ అంటే ఎట్లా ఉంది అసలు ఈ జిల్లాలో పరిస్థితి? ఉంటాయి సార్ అట్లా. ఇప్పుడు మనకి ఓవరాల్గా బ్లడ్ కావాల్సింది కేసెస్ అండి. ఒకటి క్యాన్సర్ పేషెంట్స్ అండి, వాళ్ళకి కావాలి. రెండోది 5 to 10% ఆఫ్ డెలివరీ కేసెస్ అండి. ప్రతి 20 మందిలో ఒకరికి బ్లడ్ ఎక్కించే అవకాశాలు ఉంటాయండి. అండ్ జనరల్ సర్జరీస్ అండి, హిస్టెక్టమీ సర్జరీ కానివ్వండి, ఇది కానివ్వండి. ఇంకోటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ అవ్వండి. అలానే హార్ట్ సర్జరీస్ వాటికి కావాలండి. ఇవన్నీ కాకుండా యాక్సిడెంట్స్ అండి. ఇప్పుడు నార్మల్ కండిషన్ ఏంటంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా హార్ట్ సర్జరీ, కిడ్నీ సర్జరీ అలాంటప్పుడు ఒక పేషెంట్కి 5-6 యూనిట్స్ నుంచి 7-8 కావాల్సి వస్తాయండి. ఒక యూనిట్ అంటే 350 ml. ఓకే. కానీ ఈ క్యాన్సర్ పేషెంట్కి కానీ జనరల్ సర్జరీస్కి 1-2 యూనిట్స్ కావాలండి. కానీ యాక్సిడెంట్ కేసు కండి ఒక్కొక్కసారి 20-30 యూనిట్స్ కూడా ఎక్కాల్సి వస్తుందండి. అంత పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ ఉంటాయి, చూస్తాం సార్. అంటే డ్రైన్ అయిపోతుంది మొత్తం మన బాడీ సార్. యాక్సిడెంట్ అయినప్పుడు చూసే కింద 2-3 లీటర్ల బ్లడ్ ఫ్లో అయ్యి ఉంటుంది సార్. 2-3 లీటర్లు అంటే తక్కువ కాదు సార్. మనకి యావరేజ్గా ఒక 50 kg బాడీ వెయిట్లో 7.5% మనకి బ్లడ్ ఉంటుంది సార్, హోల్ బ్లడ్ అనేది. సో ఒక 50 kg బాడీ వెయిట్లో నియర్లీ 4 లీటర్స్ ఉంటుంది సార్. ఈ 4 లీటర్స్లో 1/2 లీటర్ 1 లీటర్ అక్కడ పోతే పేషెంట్ పరిస్థితి ఏంటండి? మళ్ళీ ఐకెన్ 1/2 to 1 లీటర్ ఎక్కియాలి. 1 లీటర్ అంటే అట్లీస్ట్ 3 ప్యాకెట్ల బ్లడ్ ఎక్కియాలి సార్. అండ్ ఇంకా ట్రామాలో ఎలా ఉంటుంది అంటే పేషెంట్ ఇంకా అన్కాన్షియస్ అయిపోయి ఉండటము, వాల్యూమ్ బాగా డిప్లీట్ అయితేనే ఉంటుంది. మనకి ఆ స్పాట్లో పోయిందో 1/2 లీటర్ 1 లీటర్ అండి. లీటర్ ఆపరేషన్ థియేటర్కి వచ్చేలోగా పోయే బ్లడ్ ఉంటుంది, టేబుల్ మీద మళ్ళీ కట్ చేసేటప్పుడు పోయే బ్లడ్ ఉంటుంది. కానీ అట్లీస్ట్ 10 to 20-30 ప్యాకెట్స్ ఎక్కించిన సందర్భాలు ఉంటాయి సార్ ఒక పేషెంట్ బతికేటందుకు.
సో అంటే మన దగ్గర అంటే ఇప్పుడు మనకు తెలంగాణలో లేదంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే మన దగ్గర నిజంగా ఈ బ్లడ్ డొనేషన్ మూమెంట్లో బాగా పనిచేసి నిజంగా ప్రజలకు ఉపయోగపడ్డ ఏమున్నాయి అవి? బ్లడ్ బ్యాంక్స్ అంటే బ్లడ్ బ్యాంక్స్లో ప్రతి మనం ఎక్కువ చిరంజీవి వింటూ ఉంటాం కదా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్. అండి ఇక్కడ మనకి దేశవ్యాప్తంగా మనకి ఒక 3 రకాల బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి సార్. ఒకటేమో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే బ్లడ్ బ్యాంక్స్ అండి, ఇంకొకటేమో స్వచ్ఛంద సంస్థలు అంటే లయన్స్ క్లబ్ కానీ రెడ్ క్రాస్ కానీ, మూడోదేమో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ అండి. ప్రైవేట్ అంటే ఇండివిజువల్ పర్సన్స్ పెట్టచ్చు, లేదా 2-3 హాస్పిటల్స్ కొన్ని హాస్పిటల్స్ కలిసి ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ చూస్తుంటారు కాబట్టి వాళ్ళే లేట్ అవుతుంది బయట నుంచి రావటం అని అంటే ఇట్లా ఉంటాయి సార్. వీటన్నిటిలో ప్రామినెంట్గా చేసేది మాత్రం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండి, దేవుడు ఆయన, బసవతారకం బ్లడ్ బ్యాంక్ అండి, అండ్ ఉస్మానియా గాంధీ, నిమ్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, వీళ్ళు బాగా చేస్తారు సార్. గవర్నమెంట్ బాగా నడుస్తుంది. గవర్నమెంట్లో కూడా ఈ పర్టికులర్ అంటే ఈవెన్ నల్గొండ టౌన్లో నల్గొండ మెడికల్ కాలేజ్ ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్గా ఉండేది, దాంట్లో ఉన్న స్టాఫ్ రెడ్ క్రాస్ కూడా ఉంటాయి కదా దేశవ్యాప్తంగానే. రెడ్ క్రాస్ అండి, వాళ్ళు ఆల్మోస్ట్ ఒక మేజర్ కంట్రిబ్యూషన్ రెడ్ క్రాస్ అండి. ఓకే. సో అంటే ఇందులో మళ్ళీ వెరైటీస్ కూడా అంటారు కదా, మనకు బ్లడ్ అంటే ప్యూర్గా ఫుల్ బ్లడ్ కాకుండా మళ్ళీ కాంపోనెంట్స్ కూడా డివైడ్ చేస్తారు, కాంపోనెంట్స్ ఉంటాయి. సో దాని గురించి అంటే ఇప్పుడు మనకేంటంటే మనం కామన్గా ఆలోచించిందంటే బ్లడ్ అనగానే ఒక హోల్ బ్లడ్ అనుకుంటాం సార్. అంటే మనం వెళ్తాము ఒక 5 నిమిషాలు బ్లడ్ ఇస్తాము, ఒక 350 ml బ్లడ్ ఇస్తాం అనుకుంటాం సార్. అదొక్కటే కాదు సార్, ఇప్పుడు డెంగ్యూ పాజిటివ్ ఉందండి, ఆ పేషెంట్కి ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. సో వాళ్ళకి ప్లేట్లెట్ ఎక్కేయాలంటే ఈ రక్తంలోనే ఒక రకమైన కణాలండి సపరేట్, అదొక కాంపోనెంట్ అండి. అలానే డెలివరీ కేసు ఎనిమియా ఉంటుంది, ఎనిమియా కేసెస్కి వాళ్ళకి ఓన్లీ ఆర్బీసీ కావాలి సార్, రెడ్ బ్లడ్ సెల్సే కావాలి. ప్లాస్మా కూడా ఎక్కిస్తే ఓవర్లోడ్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఆర్బీసీ కావాలి సార్, డివైడ్ చేయాలి సార్. అలానే వైట్ బ్లడ్ సెల్స్ అండి, క్యాన్సర్ పేషెంట్స్లో కొంతమందికి కొన్ని రకాల వాళ్ళకి వైట్ బ్లడ్ సెల్స్ కావాలి. అలానే పర్టికులర్ కాంపోనెంట్స్ ఉంటాయండి. మొత్తం దాదాపు మనకి బ్లడ్లో కూడా 22 కాంపోనెంట్స్ ఉంటాయండి, 22 కాంపోనెంట్స్. ఈ 22లో మనం మామూలుగా ఆలోచించేది హోల్ బ్లడ్ ఒకటేనండి, ప్లేట్లెట్స్ ఒకటి, డబ్ల్యూబీసీ ఒకటి, ఆర్బీసీ ఒకటి. ఇది కాకుండా ఆల్బుమిన్ అని ఇంకా రకరకాల కాంపోనెంట్స్. వీటన్నిటిలో ఎక్కువ కాంపోనెంట్ కలెక్ట్ చేసే విధంగా ఉన్నది మనకి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండి, అండ్ తర్వాత బసవతారకం బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్, అలానే గాంధీ, ఉస్మానియా అండ్ నిమ్స్ హాస్పిటల్. అంటే ఎన్ని కాంపోనెంట్స్ దొరుకుతాయి మనకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో? అరౌండ్ 14 కాంపోనెంట్స్ దొరుకుతాయి సార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో. సో ఓవరాల్గా ఇండియాలో చూసినప్పుడు ది బెస్ట్ బ్లడ్ బ్యాంక్ ఏమో కల్కటా అండి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కల్కటా. అది ఒక పెద్ద దేవాలయం అండి. ఒక డోనర్ ఇప్పుడు నేనే వెళ్ళే బ్లడ్ ఇచ్చినప్పుడు నా బ్లడ్ లోపల ఇప్పుడు నేను 350 ml ఇచ్చాను సార్, దాంట్లో కూడా హిమోగ్లోబిన్ ఒకటే కాకుండా ఈ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. ఇవి ఉండటం వల్ల ఇవన్నీ అవసరం లేని కూడా వెళ్తాయి పేషెంట్కి. అలాంటి ఇవన్నీ సపరేట్ చేసినప్పుడు ఎంతో మందికి ఉపయోగపడతాయి. అందుకనే ఒక బ్లడ్ డొనేషన్ నలుగురు సేవ్ చేయొచ్చు అంటున్నారు. ఎలా సేవ్ చేయొచ్చు నలుగురు అంటే రెడ్ బ్లడ్ సెల్ ఒకటి, ప్లాస్మా ఒకటి, ప్లేట్లెట్స్ ఒకటి, డబ్ల్యూబీసీ ఒకటి, ఇట్లా కాంపోనెంట్గా డివైడ్ చేస్తే ఒక బ్లడే నలుగురికి ఉపయోగపడుతుందండి. ఒక్కొక్కసారి చిన్న కొంచెం మేజర్ సర్జరీస్ అప్పుడు కానీ యాక్సిడెంట్స్ అప్పుడు కానీ మనకి బ్లడ్ క్లాట్ అవ్వాలండి, అక్కడ క్లాట్ అవ్వకుండా లీక్ అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు క్లాట్ అయ్యే విధంగా ఫ్యాక్టర్స్ కావాలంటే ఒక్కొక్క ఇంజెక్షన్ 40,000 అండి. కానీ ఈ ఫ్రెష్ బ్లడ్లో నుంచి తీసిన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అయితే 10 నిమిషాల్లో క్లాట్ అయిపోతాయి, అండ్ ఆల్మోస్ట్ 100 రూపీస్ ఎంతో ఉంటుంది అంతే. 40,000 బదులుగా ఫ్రెష్ బ్లడ్తో మనం క్లాటింగ్ని ప్రివెంట్ చేయొచ్చండి, సారీ అక్కడ బ్లీడింగ్ని ప్రివెంట్ చేయొచ్చండి. ఇది డాక్టర్స్ చెప్తున్నారు, ఇది డాక్టర్ సర్జన్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేది. సో అంటే కొందరు అంటే మనకు మామూలుగా బయట ప్రచారం జరుగుతుంటుంది, రక్తదానం చేయాలని అంటే షుగర్ ఉన్న వాళ్ళు చేయకూడదు, లేకపోతే కామెర్లు వచ్చిన వాళ్ళు చేయకూడదు, ఇట్లా రకరకాలుగా కొన్ని టాటూస్ ఉన్న వాళ్ళు చేయకూడదు, సో షుగర్ బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. అంటే నిజంగానే అంటే అది ఇవ్వడానికి అర్హత మీరు ఇందాక ఏజ్ 18 to 20 అని చెప్పారు, ఆరోగ్యపరంగా ఎలాంటి వాళ్ళు ఇవ్వచ్చు? ఇప్పుడు మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గైడ్లైన్స్లో 18 to 60 వాళ్ళు అందరూ ఎలిజిబుల్. బట్ ఎలిజిబుల్లో కూడా ఇబ్బందులు ఎక్కడ ఉంటాయంటే టాటూ వేయించుకున్నప్పుడు పూర్తి స్టెరైల్ కండిషన్లో వేసుకుంటే ఇబ్బంది లేదు సార్. కానీ టాటూ వల్ల కూడా హెపటైటిస్ అనేది ఫార్వర్డ్ ఉంటుంది. అంటే ఒకళ్ళ దగ్గర నుంచి స్టెరైల్ సరిగా చేయకుండా ఇచ్చినప్పుడు అవతల వాళ్ళకి హెపటైటిస్ ఉంటే అది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలౌడ్ కాదండి. టాటూ ఉన్న వాళ్ళు కాంట్రా ఇండికేషన్స్లో ఉంటారు. అలానే మనం ఒక హెల్తీ బ్లడ్ని అవతల వాళ్ళకి ఇవ్వాలి. అందుకని ఏంటంటే ఈ షుగర్ ఉందనుకోండి, ఈ డోనర్ కూడా సేఫ్టీ ఉండాలండి. రక్తం ఇచ్చినప్పుడు కొంతమంది కళ్ళు తిరుగుతాయండి, అదేదో ఈ షుగర్ ఉన్న అతను ఇచ్చారనుకోండి ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే డయాబెటిక్ వాళ్ళు, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు, స్టెరాయిడ్స్ ఇలా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కానీ బీపీ ట్యాబ్లెట్స్ వాడేటోళ్ళు వాళ్ళు లాంగ్ టర్మ్ నుంచి వాడుతున్నారు, వాళ్ళు ఈ స్వచ్ఛంద రక్తదానంలో ఎలిజిబుల్ కాదండి. ఎమర్జెన్సీస్ ఉంటాయి కొన్ని, అక్కడ యాక్సిడెంట్ అయింది లేదా డెలివరీ అయింది, పేషెంట్కి ఎమర్జెన్సీ ఉంది, లైఫ్ అండ్ డెత్ ఉంది, ఇది ఒక్కడే ఉన్నారు, అదే గ్రూప్ ఉన్న వాళ్ళు అక్కడ 50 మంది ఉన్నా ఈ గ్రూప్ వాళ్ళు ఎవరు లేరు. అలాంటప్పుడు ఇతను ఒప్పుకుంటే కనుక డొనేట్ చేయొచ్చండి. అది మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఎవరైనా ఎలిజిబుల్ అయినండి అక్కడ.
ఎందుకంటే అక్కడ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఈజ్ కాంప్లికేషన్. ఈయన మ్యాక్సిమం ఏమవుతుంది, ఒక డోనర్కి కళ్ళు తిరిగితే కింద పడతారు, ఓకే ఓ 10 నిమిషాలు పావు గంటలో మళ్ళీ రిలీఫ్ అవుతారు. కానీ వీళ్ళు ఇచ్చింది అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి స్వచ్ఛంద రక్తదానం చేయాలని అంటే షుగర్ కానీ బీపీ కానీ ఉండొద్దు, టాటూస్ ఉండొద్దు, అండ్ క్రానిక్ డిజార్డర్స్ అయ్యి ఉండొద్దు, పన్ను తీయించుకున్న 6 నెలల వరకు డొనేట్ చేయొద్దు, ఒకసారి బ్లడ్ ఎక్కించుకుంటే 1 year వరకు చేయొద్దు, ఒక సర్జరీ అయితే 6 months వరకు చేయొద్దు. ఇవి రూల్స్. సో మనం ఒకసారి ఇచ్చిన వాళ్ళు అంటే 3 monthsకి ఒకసారి ఇవ్వచ్చు అని అంటారు కదా, అది హోల్ బ్లడ్ కోసం అండి. హోల్ బ్లడ్ కోసం అయితే మనం 3 monthsకి ఒకసారి ఇవ్వచ్చు అండి. ఎవ్రీ 90 daysకి ఒకసారి ఇవ్వచ్చు అని మనకి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ WHO చెప్తుంది. కంట్రీని బట్టేది, కొన్ని కంట్రీస్లో 56 daysకి ఒకసారి ఇవ్వచ్చు, కొన్ని కంట్రీస్లో 64 days అంటారు. బట్ ఇండియాలో మాత్రం 90 daysకి ఒకసారి హోల్ బ్లడ్ ఇవ్వచ్చండి. అంటే సంవత్సరానికి 4 సార్లు. అందుకనేనండి ఒక వ్యక్తి 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న 42 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 4 సార్లు చొప్పున 168 మందిని కాపాడొచ్చండి. ఇది హోల్ బ్లడ్తో. ఈ మధ్యలో కూడా మళ్ళీ ప్లేట్లెట్స్ ఉంటాయండి. ఎవ్రీ 28 daysకి ఒకసారి ప్లేట్లెట్, 28 days 24 days 28 daysకి ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వచ్చండి. ఎవ్రీ 30 daysకి ఒకసారి రెడ్ బ్లడ్ సెల్స్ అది ఇవ్వచ్చండి. ఎవ్రీ 15 daysకి ఒకసారి వైట్ బ్లడ్ సెల్స్ ఇవ్వచ్చండి. ఈ విధంగా లెక్కేసుకుంటే ఒక వ్యక్తి జీవితకాలంలో తక్కువ 500 నుంచి 1000 మందిని కాపాడొచ్చండి ఒక వ్యక్తి. అది షూర్ అండి. ఇన్ని 100 సార్లు బ్లడ్ డొనేట్ చేయొచ్చు అని తెలిసి కూడా నేను బ్లడ్ డొనేట్ చేయను, నేను ఇస్తే నాకేమైనా అవుతుంది అని అనుకుంటారు సార్. అంటే మీరు 20 years నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరిగిన దగ్గర కానీ లేదంటే మీరు ఎవరినన్నా కొంచెం ఎడ్యుకేట్ చేసి ఇప్పించే ప్రయత్నాలలో కానీ అంటే మీకు ఎదురైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అంటే చేదు కానీ ఉంటాయి సార్, మంచి అనుభవాలు 99% ఉంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సార్ నైట్ 9:30కి ఒక కాల్ సార్, వాళ్ళకి ఓ పాజిటివ్ డోనర్ కావాలి ప్లేట్లెట్స్ కోసం. అయితే వాళ్ళు ట్రై చేశారండి, వాళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ, వాళ్ళు ఒక 10 మంది తీసుకొచ్చారు. ప్లేట్లెట్లు ఇవ్వాలంటే ఇప్పుడు మనకి హోల్ బ్లడ్ ఇవ్వాలంటే 12.5 grams హిమోగ్లోబిన్ ఎట్లయితే ఉండాలో ప్లేట్లెట్లు ఇవ్వాలన్నా కూడా 1.5 lakh ప్లేట్లెట్ డోనర్ దగ్గర ఉండాలండి. సో వాళ్ళు చేయిస్తే సఫిషియెంట్గా లేవు. రెండోది వెయిన్స్ దొరకట్లేదు. అంటే అంత స్ట్రాంగ్ కొంచెం గట్టి లావుగా అవపడాలి వెయిన్, అంత లావుగా లేదు, నీడిల్ వెళ్ళేంత లావుగా లేదు. ఆ టైంలో వాళ్ళు ఇక కంగారు పడి డాక్టర్ నుంచి ఫోన్స్, చంద్రశేఖర్ గారు ఇందాక 14,000 ఉన్నాయి, ఇప్పుడు 9,000కి వచ్చినాయి, 7,000కి వస్తున్నాయి, పేషెంట్ ఇంకొక 1-2 hours ప్లేట్లెట్స్ కావాలి. అప్పుడు అరౌండ్ 9:30 నైట్ సార్, నైట్ ఓకే. నేనే వస్తున్నాను, బ్లడ్ బ్యాంక్ వెళ్తుంటేనే ఒక టీ స్టాల్ దగ్గర ఒక పిల్లలు ఉన్నారు, బాస్ ఇట్లా ఎమర్జెన్సీ ఉంది రండి. సార్ నేను వస్తా. అట్లా ముందుకు వచ్చే దేవుళ్ళు కొన్ని వేల మంది సార్. నిజంగా పబ్లిక్ అండి మనం అనుకుంటాం కానండి, దేవుళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు సార్. నేను రామ్ రాబర్ట్ రహీం వీళ్ళని బిలీవ్ చేయను సార్. తిరుపతి వెళ్ళాలి, దేవాలయంలో పూజ చేయాలి, ఇది తప్పు సార్. మన కళ్ళ ముందే దేవుడు ఉండు, ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. ఈ దేవుళ్ళు ఇంతమంది ఉంచుకొని, ప్రాణం ఇచ్చే దేవుళ్ళు ఇంతమంది ఉంచుకొని మనకి ఇబ్బంది ఏంటి? వీళ్ళిద్దరి మధ్యలో సంధానకర్తగా అవకాశం నాకు దొరికినందుకు మాత్రం నేను గర్వపడతానండి దాంట్లో. ఇక నెగిటివ్ అంటేనండి అదేనండి, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీలో కూడా నేను బ్లడ్ ఇవ్వను, నేను వీక్ అవుతాను అని అంటే ఎట్లా సార్? ఇంకొకటి ఏమంటారు సార్, ఓకే సార్ మా వాడు ఉన్నాడు ఇస్తాడు, కానీ మా వాళ్ళని రిజర్వ్లో పెట్టుకుంటాం, మీ వాళ్ళని పంపేయండి. అరే మీ వాళ్ళని రిజర్వ్లో ఎందుకు, బయట ఉన్న రిజర్వ్లో పెట్టుకో, నేను గ్యారంటీ ఇస్తాను, ముందు మీ వాళ్ళతో ట్రై చేయండి. అదే సార్ ప్రతి ఒక్క ఇంటికి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ 4 ఉంటారు సార్. అగైన్ ఎంత కోవిడ్ టైంలో పెళ్లి చేయాలనుకున్నా కూడా 50 మందినైనా 100 మందిని పిలుస్తా, 200 మందిని పిలుస్తా, ఇట్లా అరే ఇంతమంది నువ్వు సర్కిల్ నీకు ఉంటుంది, మీరు ఎందుకు ట్రై చేయరండి మీ బ్లడ్ గురించి? మీ దగ్గర దొరకకపోతే అప్పుడు ఓకే, రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి సార్. ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ 2% అండి, ప్రతి 100 మందిలో 2 ఉంటాయండి. అలాంటప్పుడు సరే మీరు 100 మందిని వెతికినా, మీ సర్కిల్లో వెతికినా దొరకదు, బయట వాళ్ళు వచ్చిస్తారు, అట్లా కూడా ఉంటుంది. కానీ పాజిటివ్ అయితే సరే మీకు కావాల్సిన రేర్ బ్లడ్ గ్రూప్ డోనర్ నేను ఇస్తాను. నేను మీ సర్కిల్లో నుంచి మీ ఫ్యామిలీ నుంచి ఒక 2-3 బ్లడ్ ఇవ్వండి, సో దట్ అప్పుడు మన బ్లడ్ బ్యాంక్ లో స్టాక్ పెరుగుతుంది, ఎమర్జెన్సీ కాల్స్ రాకుండా కొన్నైనా కాపాడుతామని. బదులు అంతే. మా వాళ్ళు ఎవరు లేరు. అరే మీ వాళ్ళు ఎవరు లేదంటే ఏంటంటే ఉన్నది మొత్తం 10 kilometer రేడియస్ ఉంటారు మీ వాళ్ళందరూ కూడా. ఎక్కడ మీ ఊరు? ఇదే ఊరు అన్నప్పుడు ఏమైంది, ఇవ్వచ్చు కదా. అంటే మోటివేట్ చేయటం. మీరు రేర్ బ్లడ్ గ్రూప్స్ అని చెప్పారు కదా, అంటే ఎక్కువ మనకు తెలిసింది బాగా ప్రచారం అయ్యేది O-, O నెగిటివ్ అంటారు. కాదండి, కానీ మనకు బాంబే బ్లడ్ గ్రూప్ ఒకటి, గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఒకటి, ఏదో కొంచెం ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనకి ఒక ఫస్ట్లో ఎవరైతే డాక్టర్ కార్ల్ ల్యాండ్స్టైనర్ గారు ప్రతిపాదించారో A, B అండ్ AB అండ్ O, ఈ 4 బ్లడ్ గ్రూప్స్. తర్వాత నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా, RH ఫ్యాక్టర్ కూడా వచ్చి పాజిటివ్ నెగిటివ్స్ 8 గ్రూప్స్ అనుకున్నాం కానండి. ఇవి 8 ఏంటంటే ఓవరాల్గా యూనివర్సల్గా మనకి దొరికాయండి. ఇది కాకుండా రేరెస్ట్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి సార్, ఇందాక మీరు అన్నట్లు. ఇది ఫస్ట్లో మనకి బాంబే బ్లడ్ గ్రూప్ అనేది ఫస్ట్లో అరే ఎన్ని క్రాస్ మ్యాచ్ చేసినా కూడా వేరే ప్యాకెట్స్తోనే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? క్రాస్ మ్యాచ్ చేసిన తర్వాతనే బ్లడ్ ఎక్కిస్తారు సార్ పేషెంట్ బ్లడ్. అదే ఎందుకంటే అది
అంటే ఓ గ్రూప్ అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది దాని అని. అదేనండి, ఇప్పుడు క్రాస్ మ్యాచ్ చేస్తారు సార్ బ్లడ్ బ్యాంక్లో. ఇది క్రాస్ మ్యాచ్ చేసి ఇదంతా పేషెంట్ బ్లడ్, డోనర్ బ్లడ్ రెండింటి క్రాస్ మ్యాచ్ చేసి ఇది ఓకే అనుకున్న తర్వాతనే ఇస్తారు సార్. ఇది ఎక్కించేటప్పుడు కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకనే డాక్టర్స్ చాలా విజిలెంట్గా ఉంటారండి. ఎంత సేఫెస్ట్ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకున్నా కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి ఎక్కించేటప్పుడు. ఇక్కడ క్రాస్ మ్యాచ్ చేసే టైంలో ఓ పాజిటివ్ పేషెంట్ది ఓ పాజిటివ్, డోనర్ది ఓ పాజిటివ్, ఈ రెండు క్రాస్ మ్యాచ్ చేసేటప్పుడు కలవదు. ఎందుకు కలవట్లేదు అని చూస్తే యాంటీ-హెచ్ అని ఇంకొకటి కెమికల్ వేస్తారు సార్, యాంటీ-హెచ్ అని. అది చేసినప్పుడు యాంటీలెప్టిన్ అది చేస్తారు సార్. చేసినప్పుడు ఇది ఓనే కానీ దీంట్లో ఇంకా సబ్ టైప్ ఉంది అని చెప్పి అప్పుడు ఫైండ్ అవుట్ అవుతుందండి బాంబే బ్లడ్ గ్రూప్. ఇది ఫస్ట్ టైం ప్రపంచవ్యాప్తంగా బాంబేలోనే కనుక్కున్నారు కాబట్టి ఈ గ్రూప్ని, దానికి బాంబే బ్లడ్ గ్రూప్ అని 1972లో పేరు పెట్టారు సార్. ఇప్పటివరకు బాంబే బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఇండియా మొత్తం మీద ఒక 4000 మంది ఉన్నారు సార్. దాంట్లో అన్ని చోట్ల ఉంటారు సార్. 2200 మంది పాజిటివ్స్ ఉన్నారు సార్. 1700 చిల్లర నెగిటివ్. సో ఇప్పుడు ఐడెంటిఫైడ్ మొత్తం మీద 4000 మంది అంతే. రేర్ గ్రూప్ అండి. ఇది కాకుండా కామన్లీ దొరికే దాంట్లో రేర్ గ్రూప్ ఏంటంటే ఏబీ నెగిటివ్ సార్. ఇదంటే మనం ఓవరాల్గా తీసుకుంటే లాస్ట్ 1 yearలో ఇండియా మొత్తం ఇన్ని యూనిట్స్ కలెక్ట్ అయినాయి, దీంట్లో ఏ గ్రూప్ ఎన్ని కలెక్ట్ అయినాయి అని తీసుకున్నప్పుడు ఏబీ నెగిటివ్ అనేది రేర్ గ్రూప్ అండి. చాలా తక్కువ అండి, 174 మందిలో ఒకరికండి అది. అండ్ ఓ నెగిటివ్, బి నెగిటివ్ 74-76 మందిలో ఒకరికండి. సో అత్యధికంగా ఉండేది ఓ పాజిటివ్. ప్రతి ముగ్గురులో ఒకరికి ఓ పాజిటివ్, ఒకరికి బి పాజిటివ్ అనేది ఇప్పుడు మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా అండి. ఆ తర్వాత ఏ పాజిటివ్ ప్రతి 7గురిలో ఒకరికండి, ఏబి పాజిటివ్ ప్రతి 9 నుంచి 12 మందిలో ఒకరికి ఉంటుంది. ఇదంతా కూడా మనకి లాస్ట్ 1 year ఇండియా మొత్తంగా తీసుకున్న డేటా మీద నుంచి అండి. అలా కాకుండా ఒక్కొక్క పర్టికులర్ టౌన్లో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక విలేజ్లో మేము దాదాపు 100 మంది స్క్రీన్ చేస్తే 60 మంది బి నెగిటివ్ అండి. బి నెగిటివ్ అంటే ఆ పర్టికులర్ రీజియన్లో ఆ విధంగా ఉన్నారు, ఆ 4 fathers నుంచి వస్తుంది అంటే. ఓవరాల్గా అయితే మాత్రం మనకి అవైలబుల్గా చూసుకుంటే ఏబీ నెగిటివ్ ఒక రేర్ అండి. అందుకని నేను ఎక్కడ గ్రూపింగ్ చేసినప్పుడు కానీ సర్కిల్ అడుగుతున్నప్పుడు ఏబీ నెగిటివ్ డోనర్ ఒక పర్సన్కి బాస్ మీ పేరు రాసుకుంటాను ఎమర్జెన్సీలో మీరు ఇస్తారా అంటే ఆనా నేను ఇవ్వను భయం నాకు అనుకోండి. నేను ఒకటే చెప్తాను, భయ్యా ప్రతి 100 మంది ఏబీ నెగిటివ్స్లో ఒకరికి అవసరం రావచ్చు. రేపటి రోజున మీ మదర్ ఫాదర్ మీ పిల్లలకు ఎవరికైనా అవసరం వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంకొకరిని పిలిపించాల్సిందే కదా. కాబట్టి దయచేసి ముందుకు రండి అంటే ముందుకు వస్తారు. సో అంటే ఏబీ పాజిటివ్ రేరా, ఏబీ నెగిటివ్ రేరా? నెగిటివ్ రేర్ సార్, రేర్. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏబీ నెగిటివ్ వాళ్ళదే వర్క్ చేస్తుంది అంటే అది వేరు సార్. ఇప్పుడు యూనివర్సల్గా కాదండి, అదేనండి. ఇప్పుడు ఏబీ నెగిటివ్ అనేది రేర్ గ్రూప్ అండి. అండ్ పేషెంట్ కండిషన్ బట్టి ఒకవేళ పేషెంట్కి ఏబీ నెగిటివ్ ఉంది, డాక్టర్స్ కెన్ డిసైడ్ అండి వాళ్ళకి ఏ నెగిటివ్ ఎక్కియచ్చు, బి నెగిటివ్ ఎక్కియచ్చు. అట్లా అది ఒక ఉందండి, అదొకటి. అదే అలానే యూనివర్సల్ డోనర్ అన్నారు మీరు, యూనివర్సల్ రెసిపియంట్. ఓ నెగిటివ్ యూనివర్సల్ డోనర్ అండి. ఆయనకి ఆర్హెచ్ ఫ్యాక్టర్ లేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు. సో పాజిటివ్కి ఇచ్చినా పర్వాలేదు, ఎవరికైనా ఇవ్వచ్చండి. అండ్ ఆయనకు మాత్రం ఓ నెగిటివే కావాలి, వేరే ఛాన్స్ లేదు. అండ్ యూనివర్సల్ రిసిపియంట్ అండి ఏబీ పాజిటివ్. ఇక ఈ ఏబీ పాజిటివ్ ఏంటంటే హ్యాపీగా ఉండొచ్చండి, ఎవరి బ్లడ్ అయినా ఎక్కుద్దు ఆయనకి. ఎందుకంటే ఏ గ్రూప్ ఉంది, బి గ్రూప్ ఉంది, పాజిటివ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉంది. సో లేని ఎక్కించినా పర్వాలేదు, ఏబీలో ఏది ఎక్కించినా పర్వాలేదు. కాకపోతే ఇది అన్ని చోట్ల చెయ్యరు హాస్పిటల్స్లో. అంటే డాక్టర్స్ దగ్గర ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఏ పాజిటివ్కి ఎక్కిస్తుంటేనే కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకనే ఒక సపరేట్ కిట్ ఒకటి పెట్టుకొని ఒక 2 hours డాక్టర్ అబ్జర్వేషన్లో ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ అయ్యి పేషెంట్ కూడా ఒక 1 hour వరకు కూడా స్టేబుల్గా ఉంటే కానీ డాక్టర్స్ భోజనానికి వెళ్ళని పరిస్థితులు ఉంటాయండి ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్. అందుకని వీలైనంత వరకు సేమ్ బ్లడ్ గ్రూప్నే ప్రయారిటీ ఇస్తారు. లేదు అంటే ఆల్టర్నేట్ ఇది చేసుకునే అవకాశాలు ఉంటాయండి. అది మన దేవుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టం అండి అది. కానీ ఏబీ నెగిటివ్ పేషెంట్కి కావాలంటే మాత్రం ఓన్లీ ఏబీ నెగిటివ్నే. అత్యవసర పరిస్థితులలో మనం అప్రోచ్ కావడానికి సార్ నాకు పరిచయం ఉంది కాబట్టి చంద్రశేఖర్ ఫోన్ చేద్దాం, ఎవరినో అరేంజ్ చేస్తారంటారు సార్. అంటే అట్లా మనకి వెబ్సైట్స్ లేవు సార్. అంటే ఉన్నాయి సార్, వెబ్సైట్స్ ఉన్నాయి సార్. దేవుడు లాంటి వాళ్ళు కొంతమంది friends2support.com అని హైదరాబాద్లో ఒక గ్రూపు టు సపోర్ట్ అండి, FRIENDS నెంబర్ 2 support.com అని 4 కలిసి తయారు చేశారు సార్. దాంట్లో నకరికల్ అబ్బాయి ఒకతను ఉన్నాడు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన ఫ్రెండ్స్ ఒక 3 కలిసి 4 కలిసి తయారు చేశారు. ఇప్పుడు దాంట్లో దాదాపు ఒక 5 లక్షల డేటా ఉంది సార్, ప్రపంచవ్యాప్తంగా ఉంది. 5 లక్షల నెంబర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి సార్. డోనర్ దాంట్లో సెల్ఫ్గా రిజిస్టర్ చేసుకుంటారు. మనం దాంట్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకొని కూడా పిలిపించచ్చు. దాంట్లో friends2support.com
ఇక దాంట్లో ఉన్న లిమిటెడ్ నెంబర్ కాకుండా పబ్లిక్ ఇంతమంది ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా మొబిలైజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎంత నెట్వర్క్ ఉంది? మీ దగ్గర ఎన్ని అంటే మీరు పర్సనల్గా మెయింటైన్ అది నేను చేస్తాను సార్. పర్సనల్గా అంటే ఎప్పటి నుంచో చేస్తున్నా కాబట్టి అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటాను సార్. వీలైనంత వరకు కలెక్ట్ చేసి పెట్టుకుంటా ఉంటాయి డేటాని. ఇప్పుడు నల్గొండ టౌన్లో దాదాపు ఒక 13,000 మంది నెంబర్ నా ఫోన్లో ఉంటాయి సార్. ఈ 13,000 మందిలో నెగిటివ్స్ ఎక్కువగా ఉంటాయండి. అంటే పాజిటివ్స్ అంటే దొరుకుతూనే ఉంటారు కాబట్టి ఫస్ట్లో అన్ని రాసి పెట్టుకునేది, తర్వాత అర్థమైంది పాజిటివ్స్కి ఏముంది, బీ పాజిటివ్ నేను వస్తున్నాను, ఏదైనా టీ స్టాల్ దగ్గరకు, ఏదైనా హోటల్ దగ్గరకు, ఫంక్షన్ హాల్ దగ్గరకు, ఎక్కడికి వెళ్ళినా కూడా బస్ దిగుతుంటే చాలు సార్. ఆ బస్సులో ఉన్న 30 మందిలో 2-3 గ్రూప్ ఉంటుంది అట్లా. కాబట్టి 13,000 డేటా నల్గొండ టౌన్ సార్. అండ్ ఇండియా వ్యాప్తంగా చాలా అట్లీస్ట్ మోర్ దాన్ 2 lakhs. ఎస్ సార్. సో అసలు యాక్చువల్గా అంటే బ్లడ్ డొనేషన్ మీద అవగాహన పెరగడానికి కానీ, లేదంటే బ్లడ్ శాంపిల్స్ ఎక్కువగా రావడానికి, డొనేషన్ మన యూనిట్స్ అన్నాం కదా, ఎక్కువ యూనిట్స్ సేకరించడానికి కానీ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి జరగాల్సిన ఉన్నది సార్. యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి అండి ఇప్పుడు మనకి అట్లా ఎట్లయితే మనము నేషనల్ వైడ్గా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, స్టేట్ వైడ్గా స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉందో, అలానే డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ బ్రాంచెస్ ఉంటాయి సార్. డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, దానికి ఒక ప్రాజెక్ట్ మేనేజరు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్, అండ్ బ్లడ్ బ్యాంకింగ్ మొత్తాన్ని కూడా ఎయిడ్స్ కంట్రోల్లో ఇచ్చారు సార్. దీనికి సపరేట్ డిపార్ట్మెంట్ లేదు. సో ఆ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలోనే ఇది ఉంటుంది సార్. లెప్రసీ సపరేట్ ఉంటుంది సార్, టీబీ సపరేట్ ఉంటుంది, కానీ బ్లడ్ బ్యాంకింగ్ మాత్రం ఎయిడ్స్ కంట్రోల్లోనే ఉంది. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయాలండి. వాళ్ళదే అసలు యాక్చువల్ బాధ్యత. ప్రతి ఒక్క బ్లడ్ బ్యాంక్ని మానిటర్ చేసుకుంటూ ఎక్కడ షార్టేజ్ ఉందో చేసుకోవాల్సింది వాళ్ళేనండి. అలానే వాళ్ళ ఆధ్వర్యంలోనే December 1st రోజు వరల్డ్ ఎయిడ్స్ డే అని చెప్పి వాళ్ళు చేస్తూనే బ్లడ్ బ్యాంకింగ్ గురించి కూడా అవేర్నెస్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ మనకి చాలా సందర్భాల్లో సినిమా హాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్లో యాడ్స్ వస్తుంటాయి సార్. ఆ యాడ్స్లో కూడా రక్తదాన కరో అని చెప్పి యాడ్స్ రావటం కానీ అవి చేస్తుంటారు. బట్ ఇంత చేస్తున్నా కూడా ఇంకా మనకి సరిపోవటం లేదు సార్. అంటే అంత డిమాండ్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఏమైనా జరగాల్సిన ప్రయత్నం చాలా ఉన్నాయి సార్. అంటే అదే సార్, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ మధ్య ఏంటంటే కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, మీరు నాకు బర్త్డేకి మీరు పెద్ద పెద్ద గిఫ్ట్లు తేవద్దు, ఒక ప్లాంట్ తీసుకురమ్మంటున్నారు సార్. వెరీ గుడ్ అండి, ఇది గ్రీన్ రివల్యూషన్ కోసం చేస్తున్నారు. అలానే బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఎందుకు ఆలోచించారు? ఇప్పుడు మనకి సర్పంచులు లేదా కౌన్సిలర్ దగ్గర నుంచి మొదలు పెడితే చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వరకు ఉన్న వాళ్ళలో ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ బర్త్డే అప్పుడు చేయాలనుకుంటున్నారు సార్. బాగుంది. అలానే ప్రతి ఒక్క మండలంలో ఎందుకు చేయరు అనేది ఒక క్వశ్చన్ సార్. సో ప్రతి మండలంలో కూడా మండల స్థాయిలో జరగాలండి, ప్రతి వార్డు స్థాయిలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరగాలి. ఆ విధంగా పొలిటీషియన్స్ అలానే అఫీషియల్స్ అండి వీళ్ళు కూడా యాక్టివేట్ అయితే బాగుంటుంది సార్. మనకి ముఖ్యంగా సమ్మర్లో ఉంటుంది సార్. ఇప్పుడు మనకి భారతదేశ వ్యాప్తంగా సమ్మర్లో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ సార్ 40 నుంచి 50 వరకు కూడా రిజిస్టర్ అయితే ఒక్కొక్క సందర్భంలో. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో 48, 47 కామన్ సార్. కరీంనగర్, రామగుండం ఇటైపు ఆ సమ్మర్ టైంలో అటు యాక్సిడెంట్స్ కానివ్వండి, తలసీమియా కేసెస్ కానివ్వండి, డెలివరీ కేసెస్ కానీ ఆగేది కాదు సార్. కానీ మనకి ఎక్కడైతే మేజర్ జంక్ మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వస్తాయో, లైక్ కాలేజెస్ కానివ్వండి, కాలనీస్లో కానీ, అవన్నీ సమ్మర్లో ఏవి ఉండవు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి క్యాంప్స్ రావు. అక్కడ 10 యూనిట్లు కావాలంటే మనకి ఇక్కడ 1 యూనిట్ కూడా ఉండదు. అలాంటి సందర్భాలు ఉంటాయి సార్. అప్పుడైనా ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ వాళ్ళు కొంచెం యాక్టివేట్ అయ్యి ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళ రోజు 200-300 మంది ఎంప్లాయీస్ ఉంటారండి, అక్కడే చేయించాలనేది ఒక టార్గెట్ సార్. ఒకప్పుడు కొంతమంది కలెక్టర్స్ బాగా కోఆపరేట్ చేస్తారు సార్. ఇండస్ట్రియల్ ఆఫీసర్తో చెప్తే వాళ్ళు కొన్ని క్యాంప్స్ వేయటము. అలానే పోలీస్ డిపార్ట్మెంట్ అండి ముఖ్యంగా నిజంగా వాళ్ళు అండి, మేము వెళ్ళి అడిగినప్పుడు సార్ ఇలా అక్యూట్ డిమాండ్ ఉంది సార్, మనకి షార్టేజ్ ఉంది సార్, ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాలి సార్ అంటే, ఓకేనండి రేపే చేద్దాం క్యాంపు. అమ్మ నెక్స్ట్ వీక్ అంటారేమో అనుకున్నా, రేపే చేద్దామని ఎస్పీలు కానివ్వండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది వాళ్ళ వల్ల ఏంటంటే కొంచెం మెయింటైన్ అవుతున్నది సార్. బట్ ఇంకా కావాలి సార్ మనకి. అండ్ ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండి, కోచింగ్ సెంటర్స్ అండి, వాళ్ళు ఈవినింగే పెడతారు సార్. మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మార్నింగ్ 10 to 5 బ్లడ్ డొనేషన్ డ్రా చేయాలి సార్, క్యాంప్స్ చేయాలి 10 to 5. ఇంకా 9 నుంచి కూడా చేయొచ్చు, కానీ 5 తర్వాత చేయకూడదు సార్. బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయకూడదు అని అంటే స్వచ్ఛంద రక్తదాన శిబిరం చేయాలన్నప్పుడు ఎవరికైనా కళ్ళు తిరిగి కింద పడితే ఎమర్జెన్సీ మెడికల్ అటెన్షన్ ఇవ్వాలి అంటే ఈవినింగ్ ఇబ్బంది అయిద్దని చేయనియరు సార్. బట్ స్పెషల్ పర్మిషన్తోనే చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సందర్భాలలో మేము వీటి దగ్గరికి వెళ్ళాం సార్, హాస్టల్స్ దగ్గరికి అండ్ కోచింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి చేయటము. అట్లా 400-500 యూనిట్స్ని మొబిలైజ్ చేయటము, అట్లీస్ట్ మెయింటైన్ చేయగలిగాం. అంటే మనం ఎంత బ్లడ్ తీసుకున్నా సార్ 35 డేస్లోగా వాడుకోవాలి సార్, వాడుకోకపోతే ఎక్స్పైర్ అయిపోద్ది. బట్ అందుకని మనం ఏంటంటే మన రిక్వైర్మెంట్ ఓకే, యావరేజ్గా మనకు 500 కావాలి, అట్లీస్ట్ ఒక 200 మెయింటైన్ చేద్దాము. ఈలోగా పేషెంట్ వాళ్ళ దగ్గర నుంచే బాస్ ఓకే మా దగ్గర బ్లడ్ ఉంది మీకు ఇస్తాము, కానీ రిప్లేస్మెంట్ మీరు ఇవ్వండి అని అడగడం ద్వారా పెంచుకోండి అట్లా. సో ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఈ రక్తదానం గురించి అంటే పబ్లిక్ అంటే మీ వైపు నుంచి ఏం అప్పీల్ చేస్తారు? అందరూ ముందుకు రండి.
పుట్టినరోజు చేసుకుంటారు తల్లిదండ్రులకి లేదా మీకు లేదా మీ పిల్లలకి బట్టలు కొంటారు. కానీ మీ పుట్టినరోజు నాడు మీ చుట్టుపక్కల వాళ్ళతోనే ఒక 5గురితోనన్నా ముందుకెళ్ళి బ్లడ్ డొనేట్ చేయండి. మీకు బ్లడ్ డొనేషన్ చేయాలి అనే థాట్ వస్తే ఇవాళ రోజు గూగుల్ ఉంది, దాంట్లో నియర్ బై బ్లడ్ బ్యాంక్ అని కొడితే ఏదో ఒక బ్లడ్ బ్యాంక్ వస్తుంది, అక్కడికి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న బ్లడ్ బ్యాంక్, సెకండ్ ప్రయారిటీ ఎన్జిఓస్ లైక్ లయన్స్, రెడ్ క్రాస్, థర్డ్ ప్రయారిటీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్. అలా అని అదే ప్రయారిటీ అవసరం లేదు, దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇస్తే చాలు. ఆ బ్లడ్ ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా వాళ్ళ గ్రూప్స్లో వెళ్తుంది కాబట్టి ఎంత స్టాక్ ఉందనేది దాని ప్రకారంగా ఒక ప్రాణాన్ని కాపాడతారు. మీ పేరెంట్స్కి మీ బర్త్డే సందర్భంగా ఆ డోనర్ కార్డుని ఇవ్వండి. డాడీ నేను రక్తదానం చేశాను, ఇవాళ రోజు ఒక ప్రాణాన్ని కాపాడినా, ఇంతకన్నా ఇంకేం కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిత్రులారా, అది రక్తదానం గురించి ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి. వాళ్ళ పెళ్లి రోజులు కావచ్చు, తల్లిదండ్రుల పుట్టినరోజులు కావచ్చు, మన పుట్టినరోజులు కావచ్చు, ఇలాంటి సందర్భాన్ని ఉపయోగించుకొని రక్తాన్ని దానం చేయడాన్ని ఒక గిఫ్ట్గా ఇస్తే మనం మరిన్ని యూనిట్ల సేకరణ సాధ్యమవుతుంది. సో రక్తదానం మీద అందరికీ అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. రక్తదానం గురించి కొన్ని వాస్తవాలు మన వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అందరూ ఇప్పుడు చదువుకున్న యూత్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వెబ్సైట్లని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి రక్తదానం ప్రాముఖ్యాన్ని, రక్తదానం అన్నది ప్రాణదానం అని ఊరికేం లేదు కాబట్టి అలాంటి ప్రాణదాతలుగా యువత అదేవిధంగా ప్రజలు ముందుకు రావాల్సిన అవసరాన్ని 20 సంవత్సరాలుగా రక్తదాన ఉద్యమంలో పనిచేస్తున్న చంద్రశేఖర్ తన అభిప్రాయాన్ని వివరిస్తున్నారు.